పక్క పల్లెటూరు అదేని ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి నేను గుమ్మడికాయ వడియాలు అయితే పట్టబోతున్నాను. ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది. లాంగ్ వీడియోలు అసలు పెట్టట్లేదు కూడా. ఇప్పుడు కూడా ఈ లాంగ్ వీడియో అనేది మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే గుమ్మడికాయ వడియాలు అనేది పెట్టానండి. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అయితే ఈ సంవత్సరం అండి నేను గుమ్మడికాయ వడియాలు పడతాం కూడా నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. పడదాం అనుకుంటున్నాను. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి అంతే పోతుంది. ఈ సంవత్సరం కంపల్సరీ పట్టాల్సిందే గుమ్మడికాయ వడియాలని చెప్పి వడియాలు అయితే చేయడానికి స్టార్ట్ చేశాను. అయితే నేను యూట్యూబ్లో చూశానండి, కొన్ని వీడియోస్ అనేవి చూశాను. గుమ్మడికాయ వడియాలు ఎలా పట్టాలి ఏంటిది అనేది నేను కొన్ని ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను కదా, ఆ ఛానల్ అయితే చూసి వాళ్ళు చెప్పినట్టుగానే అంటే వాళ్ళు కొలతల ప్రకారంగా చెప్పారు. నేనైతే కొలతల ప్రకారంగా ఏమీ చేయలేదు, కానీ సూపర్గా వచ్చినాయి గుమ్మడికాయ వడియాలు. కొలతలు లేకుండా ఎలా చేశాను అనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే ముందు వచ్చేసి నేను మినపప్పు అనేది శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని తర్వాత ఇసురుకున్నానండి. ఇంట్లోనే నేనే ఇసురుకున్నాను. ఒక 10 కిలోల దాకా కడిగి ఆరబోసేసి నేను సాయంత్రం పూట ఇసురుకున్నానండి ఇంట్లో. అయితే నేను కొన్ని ఇసురుకుంటా ఉన్నాను. ఈ లోపల ఆ పిల్లలు కూడా నాకు సాయం చేశారు ఈ పని చేసుకుంటా. మళ్ళీ గుమ్మడికాయ అనేది కోసి మళ్ళీ అంటే నేను మినపప్పు కడగటం కానీ ఆరబోయటం కానీ ఇసురటం కానీ ఒక రోజు చేశాను అనమాట. తర్వాత తెల్లారి మళ్ళీ సాయంత్రం గుమ్మడికాయలు తీసుకొచ్చినాక కడిగి అప్పుడు కోసి అప్పుడు ముక్కలు అనేది నేను ఎలా చేశాను ఏంటిది అనేది మీకు చూపెడతాను. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు సాయం చేశారు. అలాగా నాకు పని అనేది సులువైపోయిందండి. ఇక సాయంత్రం పూట ఎంత ఒక గంట సేపు చేశాను. గంట సేపు ఇసిరామంతే. 10 కిలోలే కదా, ఎంతసేపు పట్టవు. ఆ గంటలోనే ఇసరటము చెరగటము అంతా అయిపోయింది. కాకుంటే మీకు కడగటము ఇవన్నీ చూపించాను కాబట్టి కొంచెం వీడియో లెంత్లా కనిపిస్తుంది. ఇంకా అదండి మినపప్పు అది మొత్తం ఇసరటం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇసర అయింది కదా, ఆ ఇసర తీసి పక్కగా పెట్టేసుకొని మళ్ళీ పప్పును జరుపుకొని మళ్ళీ ఒక గిన్నెకు పోసుకోవాలి. ఈ మనకి పప్పు అనేది చేయటం అంటే చాలా రిస్క్ అండి. ఆ తిరగల్లో పోసి సీసిరి మళ్ళీ అదంతా చెరిగి ఇసరటం కూడా అంత రిస్క్ అనిపించదు, కానీ నూక వచ్చింది. మళ్ళీ పప్పులాగా చేయాలి కదా, చెరిగి పొట్టు అంతా తీయాలి. వీటిలోనే 3 రకాలు చేయాలన్నమాట. నూక, పొట్టు, పప్పు 3 వస్తాయి. ఇవన్నీ మూడింటిని వేరు చేయాలి. అదే రిస్క్ అనిపించింది. ఇసరటం కూడా నాకు అంత రిస్క్ అనిపించదు. ఇక మినపప్పు అయితే చెరగటం కూడా అయిపోయినాక ఇక ఇది తెల్లారి వీడియో అండి. ఇక నేను గుండ్రెల్లి వచ్చినాక సాయంత్రం పూట నేను ఈ గుమ్మడికాయలు కడగటం చూపెడుతున్నాను. పగలైతే గుండ్రెల్లి గుమ్మడికాయలు అయితే తీసుకొచ్చాను. పప్పు చెరగటం అంటే పప్పు ఇసరటం అయిపోయింది కదా, అందుకని ఇక గుమ్మడికాయలు అయితే తీసుకొచ్చి ఇలా శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను. మనకి అంట్లు కడిగేది స్టీల్ పీస్ ఉంటుంది కదండి, అది కొత్తదే తీసుకున్నాను. నేను వాడింది కాకుండా కొత్తదే తీసుకుని శుభ్రంగా గుమ్మడికాయలని పైన ఆ బూడిదంతా శుభ్రంగా రుద్దేశాను అనమాట. రుద్దేసినాక ఇక ఇంట్లో తీసుకొచ్చి శుభ్రంగా కడిగినాక ఇక నేను బేషన్లో అయితే పెట్టేసుకున్నాను. అయితే ఈ అయితే 2 గుమ్మడికాయలను అయితే నేను ఒక రోజు పెట్టలేదండి, 2 రోజులు పెట్టాను. ఒక గుమ్మడికాయ ఒక రోజు అలా పెట్టుకున్నాను. 2 ఒక రోజే పెట్టలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా. అలాగా 2 కాయలు కోసి చేసి పెట్టేశానంటే ఏమో కుదరవో మళ్ళీ అదొక భయం కదండి. అందుకని చెప్పి నేను ముందు ఒక్కటే కోసాను. కానీ ఈ గుమ్మడికాయ కోయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అండి. పై చెక్కు వచ్చేసరికి చాలా గట్టిగా ఉంది, లోపల గుజ్జు వచ్చేసరికి మెత్తగానే ఉంటుంది అనుకోండి. కాకుంటే గుమ్మడికాయ నేను ఇంత గట్టిగా ఉండిద్దని నేను అస్సలు అనుకోలేదు. కత్తి పెడితే కూడా కొత్తంటే కూడా తెగట్లేదు, అంత గట్టిగా ఉంది. అలాగా నేను చిన్నగా ముక్కలు కోసిస్తుంటే మా పిల్లలు అయితే మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు చాకులు తీసుకుని సన్నగా ముక్కలు అయితే తరిగేశారు. ఇక ఈ ముక్కలు కోయడం అయిపోయినాక నేను కూడా కత్తిపేటతో సన్నగా ముక్కలు అయితే కోసేసానండి. అంత గట్టిగా ఉంది, నేను అస్సలు అనుకోలేదు గుమ్మడికాయ అంత గట్టిగా ఉండిద్దని. నేను కొయ్యంగానే మన దోసకాయలాగా అలాగా చక్కగా కోసేసుకోవచ్చులే సన్నగా ముక్కలు అనుకున్నాను. కానీ అమ్మ ఇంత గట్టిగా ఉండిద్దని నేను అస్సలు అనుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. నేను కూడా ఇలా గుమ్మడికాయ కోసి వడియాలు పడతాం కూడా ఫస్ట్ టైం, నాకు తెలియదు గుమ్మడికాయ ఇంత గట్టిగా ఉండిద్దని. అదొకటండి. మళ్ళీ గుమ్మడికాయ వడియాలు అనేది చాలా బాగుంటాయి. ఒకసారి నేను తిన్నాను, కాకుంటే నేను పట్టలేదు కానీ తిన్నాను. కానీ అరుసు అనేది నాకు చాలా నచ్చింది. అప్పటి నుంచి నేను చేసుకుందాం అనుకుంటున్నా, కానీ నాకే కుదరలేదు. చేద్దాం అనుకుంటానే ఉన్నాను, కానీ కుదరలా. ఈ సంవత్సరానికి గురించి నా గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవడానికి ఇక చక్కగా అన్ని ముక్కలు అయితే కోసేసుకుంటున్నాను. మా పిల్లలు నేను అందరం కలిసి అంటే మేము ముగ్గురం కలిసి ముక్కలు అయితే కోసుకుంటున్నాము. సన్నగా తరిగామండి, చాలా సన్నగా తరిగాము. ఎందుకంటే మనకు అన్నిట్లో కలిసి ఎండబెట్టుకోవాలి కదా ఈ ముక్క అనేది. మళ్ళీ వేయించుకొని తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉండాలి. లావుగా కోసామంటే మెత్తగా ఉంటాయి వడియాలు. మనం వేయించుకున్నాక కూడా అంటే ఎండబెడటానికి మనకు టైం ఎక్కువ పట్టిద్ది. మళ్ళీ నూనెలో అది వేగినా కూడా అంతగా ఏగదు. అందుకని చెప్పి సన్నగా లేట్ అయినా మంచిదని చెప్పి సన్నగా తరిగాము. ఇక్కడ ముక్కలు చూపెడుతున్నా చూడండి, సన్నగా తరిగాము అనమాట. అదిగో చూడండి, సన్నగా తరిగి ఆ ముక్కలన్నీ ఒక బేషన్కి వేసేసి దీంట్లో అయితే కొంచెం పసుపు మళ్ళీ కల్లుప్పు కలుపుకున్నానండి. కలుపుకొని ఒక క్లాత్లో వేసేసుకొని ఆ క్లాత్ని మూట కట్టేసి దాని మీద ఒక రోల్ అయితే పెట్టేశాను. రోల్ ఉంటే రోల్ పెట్టుకోవచ్చు, ఇంకేదన్నా బరువు ఉన్నా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటిదంటే అండి, ఏది అంత ఈజీ కాదు.
ఏదైనా ఒక పని చేయాలి అంటే అంత ఈజీ కాదు, ఎంత కష్టపడితే కానీ ఆ పని అనేది పూర్తి కాదు. అయితే నేను ఈ ముక్కలన్నీ కోసి దానిలో వేయాల్సినవన్నీ వేసి కలిపి ఉడియాలు పట్టేసరికి నాకు చుక్కలు కనపడ్డాయి. అయితే నా చేతులు మంట వచ్చేసినాయండి. మంట వచ్చేసేసరికి మా పిల్లలు గూగుల్లో మరీ ఎతికారు. నా బాధ చూడలేక నేనైతే కళ్ళంట నీళ్ళు కూడా పెట్టేసుకొని కళ్ళంట నీళ్లు గారిపోయినాయి. నాకు అంత మంట వచ్చేసినాయి చేతులు. నా బాధ వాళ్ళు చూసి గూగుల్లో మరీ ఎతికారనమాట. ఆ మంట తగ్గాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆ గూగుల్లో ఎతికి మరి నాకు మా పిల్లలు నా చేతులకు రాశారు. అప్పుడు కానీ నాకు తగ్గలేదు. అది ఏంటిది అనేది నేను మీకు ముందు చెబుతాను. ఇక ఇప్పుడు వచ్చేసి ఒక అరకిలో మినపప్పు అయితే నేను నానబెట్టేసుకొని నైట్ నానబెట్టేసుకున్నానంటే తెల్లారిపాటికి మనం పప్పు కడిగేసుకొని పప్పు అనేది మనం గ్రైండర్కి వేసేసుకోవచ్చు. కొలతలతో పని లేకుండా ఒక గుమ్మడికాయకి అరకిలో మినపప్పు నానబెట్టుకున్నామంటే చక్కగా సరిపోయిద్దండి. పప్పు నైట్ అయితే నానబెట్టుకున్నాను కదండి. నానబెట్టుకున్నాక తెల్లారి శుభ్రంగా కడిగేసి గ్రైండర్కి అయితే పప్పు వేసేసాను. పప్పు కూడా చక్కగా మెదిగేసింది, మెత్తగా అయింది పిండి అయితే. మనం గుమ్మడికాయ ఒడియాలు పట్టుకునేది పిండి అయితే ఇట్లా గట్టిగానే ఉండాలి, లూజ్ అయితే ఉండకూడదు. లూజ్ అయిందంటే మళ్ళీ మనకు ఒడియాలు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని గట్టిగానే వేసుకోవాలి పిండి. నేను ఎంత వేసాను ఏంటిది అనేది చెప్తానండి. అల్లం కట్ చేసి పెట్టుకున్నాను. మిరపకాయలు తొడియాలు తీసి నీళ్ళలో వేసేసుకున్నాను. మిరపకాయలు కొంచెం తీసుకున్నాను. ఈ ఎండు మిరపకాయలు మిక్సీలో వేసి కచ్చపిచ్చగా పొడి చేసి పక్కకు పెట్టుకుంటాను. ఇట్లా కచ్చపిచ్చ పొడి చేసేసి పెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అల్లం ఈ రెండు కలిపి పేస్ట్ చేసేసుకున్నాం. అల్లం పచ్చిమిరపకాయలు ఇట్లా కచ్చపిచ్చ చేసుకున్నాం కదా. ఇక పిండి అయితే కలిపేసుకున్నాం. గుమ్మడికాయ ముక్కలు రాత్రి మనం శుభ్రంగా సన్నగా కట్ చేసుకొని ఒక క్లాత్లో మూట అంటే సన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక క్లాత్లో మూట కట్టేసి దాని మీద రోలు పెట్టి పెట్టేసాం కదా. తెల్లారిపాటికి ఇది నీరు కూడా లేదు చూడండి. మీకు అర్థమైంది, చక్కగా పిండినట్టుగా ముక్కలు అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కల్లో నేను రాత్రి ఉప్పు వేసుకున్నాను కాబట్టి అంతా కలుపుకున్నాక చూసుకుంటాను. ఇంట్లో కూడా కొంచెం ఉప్పు వేసి నేను గ్రైండర్ అయితే చేశాను. 2 చెంచాలు అయితే మిరపకాయలు పొడి చేశాను కదా, అది వేసుకుంటున్నా. పచ్చిమిరకాయలు అల్లం పేస్ట్ చేశాను కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ముక్కలు పట్టించేద్దాము. గ్రైండ్ వేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండి దీంట్లో వేసేసుకుందాం. పిండి అంతా కలిపేసుకున్నాను కదా. నేను ఒక గుమ్మడికాయకి ఎంత మినపప్పు పోసుకున్నానని చెబుతాను. ఒక గుమ్మడికాయకి మీరు నేను కడుగుతుంటే చూసారు కదా గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయకి 1/2 కిలో మినపప్పు అయితే నేను పోసానండి. పొట్టు మినపప్పు ఉంటుంది కదా, అదైతే నేను ఇంట్లోనే ఇసురుకొని 1/2 కిలో మినపప్పు అయితే పోసాను. చక్కగా కరెక్ట్గా సరిపోయింది. ఒక గుమ్మడికాయకి 1/2 కిలో మినపప్పు. నేను పిండి ఐటమ్ కూడా చెప్పాను కదా, లూజ్గా కాకుండా గట్టిగా వేసుకోవాలని చెప్పి. ఇప్పుడు చూసారా చక్కగా మనం అట్లా గట్టిగా వేసుకుంటేనే మనం ఇట్లా అనుకొని ఉదయం పెట్టుకోవడానికి బాగుంటుంది. అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది. రాత్రి ముక్కల్లో వేసి కలిపి పెట్టాను కదా, మళ్ళీ పిండిలో కొంచెం వేసి గ్రైండర్ చేశాను. సాలేదు, కొంచెం వేస్తున్నాను. అంటే మనకి ఉప్పు తగ్గిందంటే టేస్ట్ తెలియదు, తర్వాత వేయించుకొని తినేటప్పుడైనా టేస్ట్ తెలియదు, అందుకని ఉప్పు వేస్తున్నాను. ఇది ఉప్పు వేసుకున్నా కదా సరిపోయింది. కలిపేసుకుంటాం మొత్తం. నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయమాకండి. ఏంటిదంటే నేనైతే ఎండుమిర్చి మళ్ళీ పచ్చిమిరకాయలు అల్లం ఇవన్నీ మిక్స్ చేసి గుమ్మడికాయ ముక్కల్లో వేసేసి కలిపాను కదా. కలిపేసరికి అదంతా కలిపి మళ్ళీ పిండేసి కలిపి ఒడియాలు పెట్టేసరికి చెయ్యంతా మంట వచ్చేసింది అనమాట. తట్టుకోలేకపోయాను, ఏడ్చేసాను కూడా. మా పిల్లలు పాపం చూడలేకపోయారండి, చాలా బాధపడ్డారు. ఐస్ గడ్డలని చల్లటి నీళ్ళని తడిగుడ్డని ఎన్ని ప్రయత్నాలు చేశా, కానీ మంట ఆవిరిలాగా పైకి పొగలాగా వస్తుంది అనమాట. అంత మంట వచ్చేస్తుంది చెయ్యి. నేను ఏడ్చేసరికి మా పిల్లలు గూగుల్లో చూసి చెయ్యి మంట తగ్గాలంటే ఏం చేయాలని గూగుల్లో కొడితే గూగుల్ అమ్మ చెప్పింది, గూగుల్ తల్లి చల్లటి పెరుగు రాస్తే తగ్గిద్దండి. సరే అలానే చల్లటి పెరుగు రాసినాక ఒక 10 నిమిషాలకి చెయ్యి అంతా శుభ్రంగా తగ్గింది. ఈ చిట్కా మీలో ఎంతమంది తెలుసో నాకైతే కామెంట్ ద్వారా చెప్పేసేయండి.
నేను ఇవాళ పెట్టాను. అయితే నేను షార్ట్ వీడియోలు కూడా చేశాను. షార్ట్ వీడియోలో అయితే మీకు నేను గుమ్మడికాయ వడియాలు ఎలా చేశాను, ఏంటిది, ఏమేమి వేసాను అనేది షార్ట్ వీడియోలో ఉండదు. షార్ట్ వీడియోల కింద ఈ ఫుల్ వీడియో అనేది మీకు లింక్ ఇస్తాను, చూడండి. చూస్తే మీకు అర్థమైంది. అది ఫుల్ వీడియోలో నేను అంటే ఒక గుమ్మడికాయకి వచ్చేసి ఎన్ని మినపప్పు పోసాను, ఎన్ని మినపప్పు పోతే సరిపోయింది అనేది కూడా మొత్తం క్లారిటీగా చెప్పేసాను కొలతల ప్రకారంగా. చూడండి, చూస్తే మీకు అర్థమైంది. అయితే ఇలా వడియాలు అయితే పెట్టేయడం అయిపోయింది. ఇక అయితే సగం ఎండినాయండి. ఇలా ఇప్పుడే పెట్టాను కాబట్టి ఇది ఒక రోజు ఎక్స్ట్రా ఎండబెట్టాలి. ఈ రేపు తెద్దాం అనుకుంటున్నా. అంటే కొన్ని వచ్చినాయి తీస్తుంటే కొన్ని రావట్లేదు. అందుకని చెప్పి అసలు ఎందుకు లేదు తీయటం అని చెప్పి నేను ఏం చేశానంటే అది మొత్తానికే తీయలేదు. ఇగో ఒకటి అతుక్కుపోతుంది ఇట్లా. కొంచెం అడుగు నీళ్ళు చల్లామనుకోండి వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు, వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు ఎలాగో ఇవన్నీ ఆరినాక మళ్ళీ ఒకసారి చూపెడతాను. ఇవ్వండి ఆరినాక మొత్తం చూపెడతాను అన్నాను కదా, అన్నీ ఆరినాయి చూసారా. కొన్ని అయితే తీసాం కూడా, ఇంకొన్ని తీయాలి. అయితే నీళ్లు చల్లకుండానే వచ్చేస్తున్నాయి. నీళ్లు చల్లకుండానే చక్కగా తీసేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఇవన్నీ తీసినాక మళ్ళీ చూపెడతాను మీకు. ఇవ్వండి నీళ్ళు చల్లాల్సిన పని లేదు, ఒకసారి తీయొచ్చురా. అట్లా వచ్చేస్తుంది. కష్టపడిందే ఏది ఊరికే రాదండి. ఎంత కష్టపడితే మనకు అంత ఫలితం ఉండిద్ది. అది ఈ గుమ్మడికాయల వడియాల ద్వారా ఇంకొంచెం నేను తెలుసుకున్నాను. ఎందుకనంటే చెప్పాను కదా, చెయ్యి అంత మంట వచ్చిద్దని నేను అస్సలు అనుకోలేదు. గుమ్మడికాయ అంత గట్టిగా ఉండిద్దని నేను అనుకోలేదు. గుమ్మడికాయ కట్ చేయడానికి కూడా అంత కష్టపడ్డాము. అలానే గుమ్మడికాయలు కట్ చేసి ముక్కలన్నీ అయిపోయినాయిలే అమ్మయ్య అనుకున్నాక మళ్ళీ కలిపేటప్పుడు నాకు తెలియలేదు. అది మీరు కనుక ఎవరైనా కనుక ఇలా కలుపుకొని చేసుకోవాలి గుమ్మడికాయ వేయాలనుకున్నప్పుడు మనం గట్టితో కలుపుకోండి. ముందు కలుపుకుంటే తర్వాత చేతితో ఎలా పెట్టుకున్నా అంత ఇబ్బంది ఉండదు. అది కాక నేను ఏంటంటే మంట మిరగాయలు కూడా వేసాను. మంట మిరగాయలకు తగ్గట్టు మాకు కొంచెం ఘాటు ఉంటేనే మాకు బాగుండిద్ది అనిపించింది. అందుకని మేము కొంచెం ఘాటు ఎక్కువే, కూరలైన దేంట్లోనే కొంచెం ఘాటు ఎక్కువే ఉంటుంది. అలాగా పచ్చిమిరగాయలు ఎక్కువ వేసేసరికి నా చెయ్యి నాకు అసలు పనిచేయలేదనమాట. అది కొంచెం గుణపాఠంగా అనిపించింది నాకు. ఇంకదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటా. మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటా. వడియాలు అయితే సూపర్గా కుదిరినాయి. కొలత ప్రకారం కాకుండా ఉజ్జాంపు చూసి అయితే వడియాలు చేశాను. గుమ్మడికాయ వడియాలు చాలా బాగా కుదిరినాయి. వడియాలు అయితే ఏంచినాక ఎలా ఉండియో ఒకసారి మీకు ఇక్కడ చూపెడుతున్నా చూడండి ఎంత బాగా గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి కదండి. బాయ్ అండి.